హాయ్ అండి. ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. దానికోసం 1 లీటర్ పాలు చక్కగా ఇట్లా ఈ విధంగా కాగబెట్టుకుంటున్నాననమాట. పాలు కాగేలోపు మనం ఇక్కడ సేమియా అనేది ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. పాలు కాగిన తర్వాత మాత్రమే ఒక 50 గ్రాములు సేమియా వేసేసి, ఆ సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ సేమియా కొంచెం ఒక్క 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు మనం ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌లో ఒక 4, 5 స్పూన్లు వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ కావాలనుకున్నా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే వెనిలా ఫ్లేవర్ వేశాను. ఇప్పుడు రుచికి సరిపడా పంచదార, నేను ఇక్కడ ఒక అరకప్పు పంచదార వేసుకున్నాను. కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ పంచదార కరిగిపోయి సేమియా కూడా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసి వెంటనే తిప్పుకోవాలండి. అది వేసిన వెంటనే తిప్పుకుంటే మనకి లమ్స్ అనేవి ఉండవన్నమాట. అంటే గడ్డలు కట్టకుండా మనకు ఒక క్రీమ్ టెక్స్చర్లో వస్తుంది. మనం వేసిన వెంటనే కలపకపోతే అది చిన్న చిన్న గడ్డలుగా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని అది చిక్కబడుతుందండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇది ఉడుకుతుంది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, చల్లారిపోయింది, ఎంత చిక్కగా అయిందో చూడండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ఇందులో సబ్జా, నేను 2 స్పూన్ల సబ్జాలు నానబెట్టానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టిన సబ్జా, ఇంకా ఫ్రూట్స్ పొమోగ్రానేట్, దానిమ్మ, సపోటా, యాపిల్, గ్రేప్స్, ఇంకా కివి, ఇవన్నీ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. ఇంకా ఏమన్నా కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ కావాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు తరుగు, బాదం పప్పు తరుగు, ఇంకా పిస్తా పప్పు, ఈ 3 చక్కగా సన్నగా చాప్ చేసేసి పైనుంచి చల్లుకున్నానండి. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే సూపర్గా ఉంటుంది టేస్టు. వాళ్ళు వద్దు అనకుండా తింటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది సమ్మర్లో కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.